మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం అందరం బాగున్నాం. దేవుని ఉన్నత కృపలో మనం దినదినము భద్రపరచబడుచు ఉన్నాం. ఈ యొక్క చివరి దినాలలో, ఈ యొక్క చెడ్డ దినాలలో, భయంకరమైన దినాలలో నుండి నా మాటలు కాదు, దేవుడే అన్నారు. చెడ్డ తరము అన్నారు, చివరి తరము అన్నారు. కనుక ఈ భయంకరమైన దినాలలో ఈ గొప్ప దేవుని కలుసుకొనుట, తెలుసుకొనుట, దేవుని మాటలు వినుట మనకిచ్చిన గొప్ప భాగ్యమని నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. రండి, మరి ఈ దినం కూడా దేవుని యొక్క మాటను మనం ధ్యానించి మనము ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 20వ వచనంలో ఒక అద్భుతమైన విషయాన్ని ప్రభువారు వ్రాయించి ఉన్నారు. నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహింపకున్నావు, వారు చెవియొగ్గిరి కానీ వినక ఉన్నారు. ఏమండి, అనేక సంగతులు తెలుసట. చూడండి, కొంతమందిని చూస్తే చిన్న చిన్న పిల్లలు ఈ రీతిగా సెల్ ఫోన్ కనుక పట్టుకుంటే ఎన్ని విషయాలు వారు బయటకు తీస్తారు అందులో నుంచి. అందరు కాదనుకోండి, కొందరు. ఎన్ని సంగతులు వాళ్ళకి తెలుసో చూడండి. ఒక చదువుకున్న వ్యక్తి ఆ కంప్యూటర్ ముందు కనుక కూర్చుంటే ఎన్ని విషయాలు అందులో నుంచి బయటకు తీస్తాడో చూడండి, ఎన్ని సంగతులు అతను చూస్తాడో చూడండి. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అనేక సంగతులను చూస్తున్నావు కానీ గ్రహింపుకున్నావు. గ్రహింపు ఉండాలి మనిషికి. అయితే నేను చూసేది కరెక్టేనా? నేను చేసేది కరెక్టేనా? నేను ఊహించేది కరెక్టేనా? అంటే ఇంకా ఇక్కడ ఒక మాట అండి, తను చూసేది తనకు కరెక్ట్గానే ఉంటుంది కొందరికి, తను చేసేది తను కరెక్ట్గానే ఉంటుంది కొందరికి. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, వాని యొక్క కరెక్ట్ అయిన మార్గం అని నాశనానికి నడిపిస్తుంది అని. అయితే దేవుని మాటల ప్రక్కన నీకు వచ్చిన ఆలోచనలు కనుక పెడితే అప్పుడు కరెక్టా లేదా? నీకు వచ్చిన ఊహ, ఉద్దేశాలు, తలంపులను దేవుని వాక్యపు ప్రక్కన, దేవుని వాక్యపు అనే అద్దములో నుండి చూసినప్పుడు అది కరెక్టా లేదా అని అర్థమవుతుంది. గ్రహిస్తున్నావా? తన దృష్టికి తాను నీతిమంతుడుగానే కనబడతాడట అనేకులు. కనుక కొంతమంది మరి చూడండి, పాపంలో కూరుకుపోయిన వారు, వ్యభిచారులు, నరహంతకులు, మరి దొంగలు, వారందరూ కూడా వారు చేసేది వారు అనుకుంటారు మేము చేసేది కరెక్టేనంటారు. కానీ దేవుని వాక్యం అంటూ ఉన్నది అవి తప్పు, అలా చేయకూడదు, అలా ఉండకూడదు అని. కనుక గ్రహింపు లేకుండా కొంతమంది పెద్ద పెద్ద విషయాలు చూసి చేస్తూ ఉంటే, మరి కొంతమంది చిన్న చిన్న విషయాలు చూసి చేస్తూ ఉంటే ఈ రీతిగా ఒకరికి తెలియకుండా ఒకరు అందులో పడిపోతూ ఉన్నారు. పాపములో, అవిధేయతలో, అక్రమములో, చివరికి నరకంలో కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నావు అనేక విషయాలు. నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు చూచు ఉన్నది గ్రహిస్తున్నావా? నువ్వు వింటున్న మాటని గ్రహిస్తూ ఉన్నావా? ఏమి వింటున్నావు? ఏమి చూస్తున్నావు? అవి నీకు ప్రయోజనకరమైనవేనా? అవి నీ కుటుంబానికి ప్రయోజనకరమైనవేనా? అవి నీ బిడ్డలకు ప్రయోజనకరమైనవేనా? వాటి వలన నీకు, నీ కుటుంబానికి, మరి నీ పరిధిలో ఉన్న ప్రజలకు మేలుకరమేనా? గ్రహిస్తే ఎంత బాగుంటుంది. ఈ దేవుడు గ్రహింపునిచ్చే దేవుడని మనం ఈ దినాల్లో నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు చాలా మంచివారై ఉన్నారు. దేవుని యొక్క ఉన్నతమైన కృప, గ్రహింపు శక్తిని నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంతో మంచివారై ఉన్నారు. ప్రియ ప్రజలతో నాయన, అయ్యా మీరు అందించమని సెలవిచ్చిన మీ మాట ఎంత గొప్ప ఉన్నతమైనది ప్రభా. నాయన తోడై ఉండండి. చేయుచున్న పని, చేయుచున్న ప్రయాణాలు భద్రపరచండి. మరి ముఖ్యంగా గ్రహింపు అనే ఆ ఉన్నత కృపలో నిలవబెట్టండి. ఈ దిన పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలను ఆశీర్వించమని, దీవించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు.